ఓపెన్గా ఉన్నటువంటి హక్కులు. కానీ అత్యధిక హక్కు ఆంధ్ర వినియోగించుకుంటుంది, కానీ పూర్తి హక్కు ఆంధ్ర కూడా వినియోగించుకోవట్లేదు. రాయలసీమ అయితే మాకు 133 హక్కు ఉంటే కనీసం 20 టీఎంసీలు కూడా వాడుకోలేకపోతున్నాం. తెలంగాణ కూడా 299 వాడుకోవట్లేదు, 100, 125కి మించి అవ్వట్లేదు. ఇది నిజం. అది పైన కట్టినటువంటి ఆల్మట్టీలు, నారాయణపూర్ల దరిద్రానికి సాక్ష్యం. ఏడాదిలో 4 నెలలే వరదలు వస్తున్నాయి. ఆ 4 నెలలు కాస్త ఇప్పుడు ఏడాదిలో అప్పుడప్పుడు ఏది 2-3 వరదలకు మించి రావట్లేదు. ఆ వచ్చినప్పుడేమో ఇక్కడ మనం ప్రాజెక్టు లేకపోవడం వల్ల సముద్రంలో పారబోస్తున్నాం. కాబట్టి మేము పోతిరెడ్డిపాడు పెంచుతాను, పొక్క 40,000 క్యూసెక్కుల నీళ్ళు అక్కడ పోస్తాను. నేను 11,000 నుంచి దాన్ని 45,000 క్యూసెక్కుల నీళ్ళు వాడేటట్టు చేస్తాను. అది 133 టీఎంసీల హక్కు లోపలే ఉంటుంది. అంటే దీనికి నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటావు నువ్వు అని అడిగారు. అప్పుడు రాజశేఖర రెడ్డి ఇచ్చిన జీవో ఏంటయ్యా అంటే, పోలవరం కట్టేస్తున్నాం కాబట్టి, పులిచింతలు కట్టేస్తున్నాం కాబట్టి ఆ ప్రాంతానికి స్థిరీకరణ వస్తుంది కదా, అక్కడ ప్రాంతానికి ఏవైతే హక్కు ఉందో కృష్ణా డెల్టాకి 120 టీఎంసీల నీళ్లు, ఆ నీళ్ళు ఇక్కడ వాడతాం, రాయలసీమకి లిఫ్ట్ చేస్తామని చెప్పాడు. న్యాయస్థానం కూడా అంగీకరించింది. అంటే ఈ హక్కుని అక్కడ వాడతామని చెప్పారనమాట. కృష్ణా డెల్టా హక్కుని రాయలసీమకు వాడుకుంటామని చెప్పారు. దాని కింద కట్టబడిందే ఆ రోజున పోతిరెడ్డిపాడు పొక్క పెంచడం అన్నటువంటి. అయితే ఆ తర్వాతన జరిగినటువంటి పరిణామాలు ఏంటయ్యా అంటే, నేను చెప్పినట్టు ఈ పులి